నమస్కారం ఫ్రెండ్స్. నిన్న చెన్నైలోని చెపాక్ మైదానంలో కేవలం ఒక క్రికెట్ మ్యాచ్ జరగలేదు, ఒక పక్క కమర్షియల్ యాక్షన్ సినిమా నడిచింది. ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మూడో వన్డే అనగానే చాలామంది డెడ్ నంబర్ మ్యాచ్ అనుకున్నారు. ఎందుకంటే సిరీస్ ఇప్పటికే ఇండియా చేతిలో ఉంది. కానీ నిన్న మ్యాచ్ చూసిన వారికి ఒక విషయం అర్థమైంది. ఈ బ్లూ ఆర్మీకి కరుణ, దయ లాంటి పదాలు తెలియవు. గ్రౌండ్లోకి దిగితే ప్రత్యర్థి ఎవరైనా సరే క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ప్రసిద్ధ కృష్ణ కెరీర్ బెస్ట్ బౌలింగ్ స్పెల్, యశస్వి జైస్వాల్ వీర విహారం. అసలు నిన్నటి మ్యాచ్లో ప్రతి ఓవర్ వెనుక ఉన్న మైండ్ గేమ్స్ ఏంటి, రెండు డీటెయిల్గా తెలుసుకుందాం. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్తాన్కు చెన్నై పిచ్పై భారీ స్కోరు చేయాలనే ప్లాన్ ఉంది. కానీ ఆఫ్ఘాన్ ప్లాన్ను మొదటి ఓవర్లోనే ముక్కలు చేశాడు మన కర్ణాటక బుల్లెట్ ప్రసిద్ధ కృష్ణ. ఇన్నింగ్స్ రెండవ బంతికి డేంజరస్ కుర్బాస్ను రోహిత్ శర్మ చేతికి చిక్కేలా చేసి మొదటి వికెట్ కొట్టాడు. అక్కడితో ఆగలేదు. ఆఫ్ఘాన్ బ్యాటర్లకు అసలు టైం ఇవ్వకుండా వేగంతో భయపెట్టాడు. ఆరో ఓవర్లో రహమత్షాను క్లీన్ బౌల్ చేసిన విధానం మ్యాచ్కే హైలైట్గా నిలిచింది. ఆ తర్వాత ఇబ్రహీం జడ్రాన్, డార్విస్ రసూల్లను వరుస ఓవర్లలో పెవిలియన్ చేర్చడంలో కేవలం 36 పరుగులకి 4 వికెట్లు కోల్పోయి ఆఫ్ఘనిస్తాన్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ప్రసిద్ధ కృష్ణ వేసిన ఆ మొదటి స్పెల్ ఒక జెట్ స్పీడ్ థ్రిల్లర్ను తలపించింది. ఒకవైపు 4 వికెట్లు పడిపోయి టీం మొత్తం కుప్పకూలుతున్న సమయంలో నేనున్నాను అంటూ కెప్టెన్ అజ్మతుల్లా షాహిదీ క్రీజులోకి వచ్చాడు. అతనికి అజ్మతుల్లా ఒమర్జాయ్ తోడుగా నిలిచాడు. వీరిద్దరూ కలిసి నెమ్మదిగా ఇన్నింగ్స్ను నిర్మించారు. మన స్పిన్నర్ లుహస్ దుబే, వాషింగ్టన్ సుందర్ ఒత్తిడి తెస్తున్న లూజ్ బాల్ కోసం వెయిట్ చేస్తూ బౌండరీలు కొట్టారు. షాహిదీ డిఫెన్స్ ఆడుతుంటే ఒమర్జాయ్ సిక్సర్లతో చెలరేగాడు. వీరిద్దరూ 5వ వికెట్కి 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో ఆఫ్ఘాన్ కోలుకుంది. ఉమర్జాయ్ 50 పరుగుల వద్ద అవుట్ అయినా షాహిదీ మాత్రం లొంగలేదు. మన బౌలర్లను ఎదుర్కొంటూ వన్డేలో తన మెయిడెన్ సెంచరీ మార్కును అందుకున్నాడు. అతని పోరాటం వల్లే ఆఫ్ఘనిస్తాన్ 218 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. చివర్లో మళ్లీ ప్రసిద్ధ కృష్ణ వచ్చి షాహిదీని అవుట్ చేసి తన 5 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. ఇక 219 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ఇండియాకు చెపాక్ పిచ్పై స్పిన్నర్ రషీద్ నబీ నుండి సవాల్ ఎదురవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ మైండ్ సెట్ వేరేలా ఉంది. వాళ్ళు డిఫెన్స్ ఆడడానికి రాలేదు, మ్యాచ్ని ఎంత త్వరగా ముగించాలా అని డిసైడ్ అయి వచ్చారు. ముఖ్యంగా యంగ్ సెన్సేషన్ యశస్వి జైస్వాల్ పవర్ ప్లేలోనే తన ఆఫ్ఘాన్ ఫాస్ట్ బౌలర్లపై దండయాత్ర చేశాడు. వరుసగా 4లు, 6లతో స్టేడియంను హోరెత్తించాడు. అతనికి తోడుగా రోహిత్ శర్మ కూడా తన ట్రేడ్ మార్క్ ఫుల్ షాట్లతో రెచ్చిపోయాడు. రషీద్ ఖాన్ వేసిన మొదటి ఓవర్లోనే జైస్వాల్ లాంగ్ ఆన్ మీదుగా కొట్టిన 6 మ్యాచ్కి టర్నింగ్ పాయింట్. కేవలం 15 ఓవర్లలోనే ఇండియా స్కోరు 100 పరుగులు దాటిపోయింది. ఆఫ్ఘాన్ బౌలర్ల ముఖాల్లో అప్పుడే ఓటమి భయం స్పష్టంగా కనిపించింది. రోహిత్ శర్మ 79 పరుగుల వద్ద నబీ బౌలింగ్లో అవుట్ అయినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మొదటి వికెట్కు 170 పరుగుల భారీ పార్ట్నర్షిప్ రావడంతో ఇండియా విజయం నల్లేరుపై నడకలా మారింది. ఆ తర్వాత వచ్చిన శ్రేయాస్ అయ్యర్ కేవలం సింగిల్స్ తీయమని చెప్పిన జైస్వాల్ తానే మెయిన్ రోల్ తీసుకున్నాడు. 90లోకి వచ్చాక కూడా అసలు ఒత్తిడి పడకుండా 28వ ఓవర్ 4వ బంతికి భారీ సిక్సర్తో తన అద్భుతమైన సెంచరీ పూర్తి చేశాడు. టీమిండియా 9 వికెట్ల తేడాతో మ్యాచ్ను గెలిచి సిరీస్ను 3-0తో వైట్వాష్ చేసింది. ఈ మ్యాచ్ ద్వారా టీమిండియా బెంచ్ స్ట్రెంత్ ఏంటో ప్రపంచానికి తెలిసొచ్చింది. మరి నిన్నటి మ్యాచ్లో మీకు ప్రసిద్ధ కృష్ణ బౌలింగ్ నచ్చిందా లేక జైస్వాల్ బ్యాటింగ్ నచ్చిందా? మీ అభిప్రాయాలను కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.